మనస్సు పడే మౌన రోదన పార్ట్ 35. అమృత కట్టు బొట్టుకో లేకపోతే అమృత అందానికో దేనికో కానీ రాహుల్కి మాత్రం మనసు నిలవటం లేదు. తన మనసుకి తాను 100 సార్లు తప్పు అని చెప్పుకుంటే 1000 సార్లు రివర్స్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సూర్య ఫ్రెష్ అయ్యి వచ్చి శ్రావణిని లేపాడు. శ్రావణి మగ్గతగా లేస్తూ వచ్చావా బావా అన్నది. సూర్య ఎక్కువసేపు పడుకోమాకు, లెగు వెళదాము కిందికి అన్నాడు. సూర్య శ్రావణిని లేపి మొహం కడిగించి కిందకు తీసుకొని వచ్చాడు. అమృత కాఫీ ఇస్తే తాగుతున్నాడు. శ్రావణి బుజ్జి మహకు పాలు తాపుతుంది. రాహుల్ కూడా ఫ్రెష్ అయ్యి వస్తే అమృత అతనికి కూడా కాఫీ ఇచ్చింది. రాహుల్ ఆ కాఫీ ఆస్వాదిస్తూ అమృతనే అందంగా ఉంది అనుకుంటే ఆమె చేతి కాఫీ ఇంకా మరుపుగా అనిపించింది. రాహుల్ ఎంత చూడవద్దనుకున్నా అమృతను చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఆ కాఫీ తాగుతుంటే అతనికి ఎంత రుచిగా అనిపిస్తుందో. ఇంతకుముందు ఎప్పుడూ తాగని కాఫీలా అతని మనసుకు అనిపించింది. ఆమె పేరులోనే అమృతం ఉంది అనుకున్నాడు. కానీ రూపంలో అమృతం కనపడుతుంది. ఆమె చేసే వంటల్లో అమృతం కనపడుతుంది రాహుల్కి. గీత అయితే బయటికి రాలా. ఎందుకంటే గీత బాగా ఆలోచిస్తుంది. ఇప్పుడు సూర్యకి విడాకులిచ్చి రాహుల్తో వెళ్ళటం కంటే ఎలాగూ రాహుల్కి తెలిసింది రాహుల్ని బ్రతిమాలటం అంత అవసరమా? సూర్య మీద బదనం చేద్దామన్నా DNA టెస్ట్ అన్న అక్కడ తేలుతుంది కనుక అసలు గీత ఈ బిడ్డ లేకుండా ఉంటే నేను సూర్యని ఏదో ఒక వీక్ టైంలో నా సొంతం చేసుకుంటే సరిపోతుంది. ఇంత ఆస్తి వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోవాలి అనుకుంది. గీతకి రాహుల్ బాబుతో కుటుంబం ఆ క్షణం నచ్చటం లేదు. సూర్యని చూస్తుంటే సూర్యని శ్రావణిని అలా చూడటం కూడా నచ్చటం లేదు ఆమెకి. అటువంటి ఆలోచన రాగానే వెంటనే అబార్షన్ వైపు అడుగులు వేసింది. ఇప్పుడే కన్ఫర్మ్ అయిన రోజులు కాబట్టి ట్యాబ్లెట్తో సరిపోతుంది అనుకుంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కడుపులో బిడ్డని తీసేయాలి అనేసి పక్కాగా అనుకుంది. సూర్యని సొంతం చేసుకోవాలి అనుకుంది. అలా ఆ రోజు భోజనాల తరువాత అందరూ ఎవరి గదుల్లో వారు పడుకున్నారు. అమృత, గౌరీ, రమణి గారు ఒక గదిలోనే పడుకున్నారు పాపతోటి. సూర్య గదిలో శ్రావణి స్నానం చేసి నైటీ వేసుకొని టవల్తో తుడుచుకుంటూ వస్తుంది. సూర్య ఆమె చేతిలో టవల్ పక్కన పెట్టి శ్రావణిని బెడ్ మీద కూర్చోబెట్టి, నీ కొంట్లో మంచిగానే ఉందా? ఈరోజు చాలా ఎక్కువసేపు పడుకున్నావు అన్నాడు. మంచిగానే ఉంది బావా, కడుపుతోటి ఉన్నవాళ్ళు అలానే నిద్రపోతారట అమ్మ చెప్పింది అని శ్రావణి అన్నది. సూర్య సరే పడుకో అని అన్నాడు. శ్రావణి అదేంటి నువ్వు పడుకోవా అన్నది. సూర్య కొంచెం వర్క్ ఉంది చేసి పడుకుంటా అందుకే అంటే శ్రావణి నేను ఇప్పటి వరకు పడుకున్నా నేను పడుకోను అని మారాన్ చేస్తుంది. సరే అని సూర్య శ్రావణిని తనపై లాక్కొని దా పడుకుందాము అను. ఇద్దరు పడుకున్నారు. ఉదయం నుంచి సూర్య ఉండడు కదా. శ్రావణికి ఏమి పొద్దుపోక సూర్యని చూడగానే గలగలగలా మాట్లాడుతుంది. ఇంతకుముందు కొద్దిగా బుజ్జి మహతో శ్రావణి టైం పాస్ అయ్యేది. ఇప్పుడు పాపని ఒక పాలు తాపే టైంలోనే శ్రావణి దగ్గర ఉంచుకోవటం. పాప అసలు శ్రావణి దగ్గర ఉంచటం లేదు ఎవ్వరు పాపని. అందువల్ల సూర్యతో ఆగకుండా మాట్లాడుతుంది. శ్రావణికి సూర్య ప్రపంచం కాబట్టి కనిపించినప్పుడు అతనితో ఎక్కువ టైం ఉండాలనేది ఆమె ఆశ. కానీ బిజినెస్లు చూసుకోవటానికి ఎవరూ లేక సూర్య కష్టపడుతుంటే తన దగ్గర ఉండమనలేక వచ్చిన దగ్గర నుంచి సూర్యనే ప్రపంచంగా ఉంటుంది. అలా మాట్లాడుతూ బావా లోపల 2 పిల్లలు ఉన్నారు కదా, వారు ఇప్పుడిప్పుడే చిన్నగా ఉంటారు, ఇంకొన్ని రోజులు పోతే పెద్దగా అవుతారు కదా, అప్పుడు లోపల కొట్టుకుంటారా ఇద్దరు అని అడిగింది. దానికి సూర్యకి శ్రావణిని ఏమన్నదో అర్థం కాక ఆలోచించి కడుపులో ఉన్న పిల్లలు 2 కలిసి కొట్టుకుంటారా అని నా ప్రశ్నకి సూర్యకి నవ్వు ఆగలేదు. సూర్య నవ్వుతుంటే శ్రావణి ఉడుక్కుంటూ నేనేమి తప్పుగా అన్నాను, ఇప్పుడు నీ కూతురు కొట్టేలా చూస్తుందిగా, అలానే లోపల 2 ఉంటే కొట్టుకుంటారుగా అన్నది. సూర్య ఇంకా నవ్వుతానే ఉండి తట్టుకోలేక పొట్టను గట్టిగా పట్టుకొని నవ్వలేక ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటూ
సూర్య అవస్థను చూసి శ్రావణి ఇంకొంచెం కోపం ఎక్కువై, ఎందుకు బావ అంతలా నవ్వుతావు, నేనేమైనా తప్పుగా అన్నానా అని శ్రావణి అంటుంటే సూర్య, పిచ్చి మొద్దు, కొన్ని రోజులైతే 3 పిల్లల తల్లివి అవుతావు, లోపల గర్భంలో పిల్లలు కొట్టుకోవటమేంది నీ పిచ్చి అని సూర్య అంటుంటే శ్రావణి బుంగమూతి పెట్టుకొని, ఏమో నీ కూతురు రౌడీ షక్కలు లోపల ఉన్నవాళ్ళు కూడా వస్తే కొట్టుకుంటారేమో అని భయమింది బావా అంది. రోజు ఎంతలా గొడవ చేస్తుందో నీకు తెలుసా? పాలు తాగేటప్పుడు మాత్రమే పిల్లిలా ఉంటుంది, తర్వాత నన్ను లెక్క కూడా చెయ్యదు అని శ్రావణి చెప్తుంటే సూర్య, అంత లేదమ్మా, నువ్వు కాసేపు కనపడపోతే ఇల్లు పీకి పందిరి పెడుతుంది, దానికి నువ్వంటే ఎంత ఇష్టమో, నువ్వు ఉన్నంతసేపు అలా ఉంటుంది, కానీ ఆ బంగారానికి ఈ బంగారం మీద చాలా ఉంది అని సూర్య అంటే శ్రావణి, అవును, నీకు అందరూ బంగారాలు, పుట్టేవాళ్ళు ఏమవుతారు మరి అని శ్రావణి అంటుంటే సూర్య, ఏమవుతారు, ఒకరు కలెక్టర్ని ఒకరిని డాక్టర్ని చేద్దామా అన్నాడు. శ్రావణి, అబ్బా నేను అన్నది అలా కాదు బావా, మహాని బంగారం అంటున్నావు, నన్ను బంగారం అంటున్నావు, అలా అంటున్నా అన్నది. సూర్య, మగపిల్లలైతే ఏమీ అంత ముద్దుగా ఉండరు, ఆడపిల్లలే బంగారంలా అనిపిస్తారు, అందుకే బంగారం అంటారు, అందుకే మహాకి నీకు బంగారం, ఆడపిల్లలు పుడితే వాళ్ళు కూడా బంగారాలే అన్నాడు. మరి మగపిల్లవాళ్ళు పుడితే అని శ్రావణి అన్నది. అప్పుడు ఏదో ఒకటి చేద్దాం కానీ అని సూర్య అంటుంటే శ్రావణి, నీకు మగపిల్లలు ఇష్టం ఉండదు అందుకని అన్నది. సూర్య, నేనన్నానానే, మగపిల్లలైనా ఆడపిల్లలైనా నా పిల్లలే కదా, కాకపోతే ఆడపిల్లలు ముద్దు ముద్దుగా ఉంటారు, మగపిల్లలకి ఏ ముద్దు అని అన్నా. శ్రావణి మూతి ముడిచి, కాదులే, నీకు మగపిల్లలు ఇష్టం లేదు అని శ్రావణి అలిగితే సూర్య, పిచ్చి ముద్దు, మగపిల్లలు వంశాన్ని మోస్తారు అని తండ్రికి ఉంటుంది, కానీ ఆడపిల్లలు పెళ్లి చేశాక వెళ్ళిపోతారు, అందుకే వారిపై ప్రేమ ఎక్కువ చూపిస్తారు, జీవితకాలం మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు అత్తింటికి వెళ్ళిపోయాక మనలా అక్కడ ఆడపిల్లని చూస్తారో లేదో అని తల్లిదండ్రులు ఆడపిల్లని ఎక్కువ చూస్తారు అని సూర్య చెప్తుంటే శ్రావణికి అప్పుడు వస్తుంది ఆలోచన. సూర్య అనేది శ్రావణికి కూడా బోధపడుతుంది, ఆడపిల్ల అత్తింటికి పోయి ఎన్ని కష్టాలు పడాలా, భర్త మంచివాడైతే ఏ బాధ ఉండదు, కానీ ప్రతి ఇంట్లో భర్త మంచిగా ఉంటే కుటుంబ సభ్యులు ఉండరు, కుటుంబ సభ్యులు మంచిగా ఉంటే భర్త ఉండడు, ఏ ఆడపిల్లకైనా జీవితం వడ్డించిన విస్తర్లా ఉండదు అని సూర్య చెబుతుంటే ఆలకిస్తుంది. అలా శ్రావణి సూర్య ఎన్నో కబుర్లు చెప్పుకుని పడుకున్నారు. మరుసటి రోజు గీత ఆర్డర్ పెట్టిన ట్యాబ్లెట్లు వచ్చాయి. గీత వెళ్ళి తానే తీసుకోవటం వల్ల ఎవరికీ తెలియలేదు. గీత ఆ టాబ్లెట్లు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ రోజులు కాలేదు కదా, కన్ఫర్మ్ అయ్యి అనుకుంది. ఎవరికైనా తెలిసినా కానీ దానంతటా అదే అన్నట్టు ఉంటుంది అనుకుంది. అలా వెనక ముందు జీవితం ఆలోచించకుండా ఒక పసి ప్రాణాన్ని ఆదిలోనే తుంచేయటానికి శ్రీకారం చుట్టింది. సింపుల్గా టాబ్లెట్ వేసుకుంది. తరువాత తట్టుకోలేక లబోదిబో అని మొత్తుకుంటుంటే అమృత తన పరిస్థితిని గమనించి రమణి గారికి చెప్పేసింది. రమణి గౌరీని పంపించింది. గౌరీ గీత పరిస్థితి చూసి ఏం జరిగింది, ఇలా ఎందుకయింది అంటే గీత నాకు తెలియదు అన్నది. గౌరీకి ఏమైనా పడనిది తిన్నదేమో అని అమృతాని, ఏం తిన్నది తను నిన్న అని అడిగింది అమృత. అంత వికటించే భోజనం ఏం తినలేదని అమృత చెప్పగానే గీతకి తోడుగా అమృతని హాస్పిటల్కి పంపించారు. ఆమె పరిస్థితి సూర్యకి చెప్తే సూర్య రాహుల్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే రాహుల్కి సూర్యకి భూమి గిర్రన తిరిగింది. అమృతకైతే ఏమీ అర్థం కాలేదు, కానీ ఒక పసిప్రాణాన్ని గీత కావాలని చిదివేసింది అనేది మాత్రం అర్థమైంది. ఒక తల్లిగా ఆమె, ఒక ఆడదానిలా ఆమె అంతటి నీచానికి పాల్పడింది అనేది అమృతకి కూడా గీత మీద సదభిప్రాయం పోయింది. రాహుల్కైతే కాళ్ళు కింద భూమి గిరగిరా తిరుగుతుంది. రాహుల్ కలలు కన్న సౌధం కూలిపోయింది. అది గీత కావాలని కూలగొట్టింది. తన అబార్షన్ కావటానికి టాబ్లెట్లు వేసుకుంది అని డాక్టర్ చెప్పగానే సూర్యకు కూడా మతిపోయినంత పని అయినది. చిన్నపిల్ల అయిన శ్రావణి ఒక పసిప్రాణం కోసం తన కన్నెత్వాన్ని త్యాగం చేసింది. మరల వెంటనే సంతానం అందితే అంత చిన్న వయసు వద్దంటే భగవంతుడు ఇచ్చిన ఫలాలను కాదనకూడదు అని అంత చిన్న వయసులో అంత భారాన్ని మోస్తున్న శ్రావణి ఎక్కడా?
భర్తతో కాపురం చేసి తీయటి కలలు కని గీత గర్భం దాల్చి ఈరోజు కనీసం రాహుల్కి కూడా ఒక్క మాట చెప్పకుండా తన సొంతానికి నిర్ణయం తీసుకున్న గీతని ఏమనాలో సూర్యకి అర్థం కాలేదు. రాహుల్కి గీత మీద అసహ్యమే పుట్టింది. రాహుల్కి ఇక గీతతో బంధం తెగిందని అతని మనసుకు మాత్రమే తెలుసు, ఇంకా సూర్యకి తెలియదు. సూర్య విదేశాలలో పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలుగా ఒకటై గీత గర్భం దాల్చింది. ఇద్దరు ప్రేమగా ఉంటున్నారు అనుకున్నాడే కానీ రాహుల్ ఇక్కడికి రావటం వల్ల ఆమె మెయిల్లోనే విడాకులు అప్లై చేసి రాహుల్కి నోటీస్ కూడా పంపించింది. ఆమె విడాకులకు అప్లై చేసిన సంగతి, రాహుల్కి నోటీస్ అందిన సంగతి సూర్యకి తెలియదు. అందుకే ఆమె అంత నీచానికి దిగదారింది అని రాహుల్ అనుకున్నాడు. రాహుల్ సూర్య కోసమే ఇంత చేస్తుంది, చూద్దాం ఎంతకి దిగదారుతుందో, ఇక్కడే ఉండి చూడాలి అనుకున్నాడు. ఆమెకు తగిన బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. ఎందుకంటే సూర్య శ్రావణిని ఎంతలా ప్రేమిస్తున్నాడో తెలుసు. రాహుల్కి అంత చిన్న వయసులో మొదటి బిడ్డ, వెంటనే మరో బిడ్డకు తల్లి కాబోతున్నా కానీ బరువు అనుకోలేదు శ్రావణి. గీత వయసుకు వచ్చింది, బిడ్డని మోయగలిగే స్టేజిలో ఉండి కూడా బిడ్డని కాల రాసింది. రాహుల్ ఆ క్షణం తీసుకున్న నిర్ణయం సూర్యకి తెలిస్తే అసలు సూర్య ఏమైపోతాడో. ప్రస్తుతం సూర్య గీత అలా చేసింది ఒక ఆడది చేయకూడని పని చేసింది అని అసహ్యం కలుగుతుంది. సూర్యకి ఇంకా రాహుల్కి విడాకులు నోటీస్ పంపిన సంగతి తెలియదు. రాహుల్ కూడా చెప్పదలుచుకోలేదు. ఆమె ఏం చేస్తుందో, ఆమెకు ఎలా బుద్ధి చెప్పాలో అని రాహుల్ ఆలోచిస్తున్నాడు. రాహుల్ హాస్పిటల్లో ఒక క్షణం కూడా ఉండాలి అనుకోలేదు. సూర్యతో చెప్పి వెళదామంటే సూర్యకి కూడా అక్కడ ఉండాలి అనిపించలేదు. గీత దగ్గర ఎవరు ఉండకపోతే బాగుండదు అని అమృతని సూర్య ఉంచితే రాహుల్ అటువంటి దానికోసం ఎవ్వరూ ఉండవలసిన అవసరం లేదు. ఎలా ఊరేగితే అలా ఊరేగుతుంది, బతికితే బతుకుతుంది, చస్తే చస్తుంది అని రాహుల్ అంటుంటే సూర్య అలా ఎలా హాస్పిటల్లో వదిలేసిపోతాము, ఉండని అమృత అని అన్నాడు. ససేమీర మనము ఎవరము ఉండొద్దు, ఆవిడ గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బుతో ఏం చేసుకుంటుందో, రేపు ఏ మొహం పెట్టుకుని ఇంట్లోకి వస్తుందో చూద్దాం రండి అని సూర్యని రాహుల్ బలవంతంగా తీసుకుని అమృతను కూడా అక్కడ ఉంచకుండా తీసుకుని వచ్చాడు. ఆ క్షణం గీత పోతే పోయారు, ఏమవుతుంది అన్నట్టు నర్సుకు డబ్బులు ఇస్తానని తనకి క్యూర్ అయ్యేదాకా చూసుకోమని చెప్పింది. డబ్బులు పెడితే దొరకందేంటి అనేది గీత అభిప్రాయం. అలా నా అనేవారు లేకుండా గీత హాస్పిటల్లో 4 రోజులు ఉండి తరువాత తనే స్వయంగా ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు గీతకి భారం తీరినట్టు ఉంది. ఇక నుంచి ఎలా ప్లాన్ చేయాలి, సూర్యని ఎలా బుట్టలో వేయాలి అని ఆలోచిస్తుంది. అలా రాహుల్ గుడి పనులు చక్కగా చేసుకుంటూ, ఇంట్లో ఉన్న వారితో మంచిగా నడుచుకుంటూ, సూర్యకి చేదోడు వాదోడుగా ఉంటూ గీతని కనిపెట్టుకునే ఉంటున్నాడు. అదే క్రమంలో అతను ఇంకో పని కూడా మొదలుపెట్టాడు. అమృతకి దగ్గర కావటం, ఎవరూ లేనప్పుడు అమృతకి సైటు కొట్టడం. రాహుల్ చేసేటివి అన్నీ అమృతకి తెలుస్తూనే ఉన్నాయి. వయసు తెచ్చిన వేడి. రాహుల్ బాగానే ఉన్నాడు, గీత భర్త అని అమృతకి తెలియదు. రాహులే ఇష్టంగా తనని కోరుకుంటున్నాడు అనేది అమృతకి తెలుస్తూనే ఉంది. కానీ అది ఎంతవరకు, అవసరం తీరాక దూరం పెడతారు గొప్పింటి వారు అన్నట్టు అమృత చూసి చూడనట్టు వదిలేస్తుంది. కానీ ఆమెకు కూడా వయసు తెచ్చే వేడి మనసు నిలవటం లేదు. రాహుల్ చూసే చూపులు, అతను చేసే చిలిపి పనులలో అమృతకి ఎటూ తేల్చుకోలేకపోతుంది. అలా శ్రావణికి 4వ నెల వచ్చింది. సూర్య శ్రావణిని ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇంట్లో వారు కూడా అంతే చూసుకుంటున్నారు. టైం టు టైం చెకప్లకు సూర్య దగ్గరుండి శ్రావణిని చూపించటం, ఆమెకు చక్కగా తినిపించే ఏర్పాట్లు గౌరికి పురమాయించటం, తను ఉన్నప్పుడు తానే శ్రావణికి పెట్టటం. అలా శ్రావణి చక్కగానే ఉంది. గీతకి అబార్షన్ అయిన దగ్గర నుంచి రాహుల్ అసలు గీత కేసి చూడటం లేదు. గీత సూర్యని బుట్టలో వేసుకోవటానికి అసలు అవకాశం సూర్య ఇవ్వనే లేదు. ఆమె ఎంత ప్రయత్నం చేద్దామన్నా కానీ సూర్య కనీసం మాట్లాడే అవకాశాన్ని ఇవ్వటం లేదు. వస్తే శ్రావణితో గదిలో ఉండటం లేదా తల్లితో మాట్లాడటం. ఏ క్షణం కూడా ఒంటరిగా సూర్య గీతకి కలవటం లేదు. సూర్య కూడా కలవాలన్న ఆలోచన లేడు. రాహుల్ మాత్రం గుడి విషయాలు చక్కగా సూర్యకి చెబుతూ పూజారితో కూడా మంచి మన్ననలే పొందాడు.
పూజారి సూర్యతో రాహుల్ మంచివాడే, చక్కగా గుడి బాధ్యతలు తీసుకుంటున్నాడు అని చెప్పుకొస్తున్నారు. అందరి విషయంలో రాహుల్ మంచి మన్నలను పొందాడు. రాహుల్ వ్యక్తిగతంగా ఏమి చెడ్డవాడు కాదు. ఒక గీత విషయంలో గీతను మొదట డబ్బు ఉంది కోరుకున్నాడు, పెళ్లి తర్వాత ఆమెతోనే ఉండాలి అనుకున్నాడు. కానీ రాహుల్ ఏమి అంత చెడ్డవాడు కాదు. గీతని కాలేజీ రోజుల్లో ప్రేమించాడు. మంచి చెడు ఏదైనా ఆమెకే కట్టుబడి ఉన్నాడు. కానీ గీత అలా చేసినందుకు ఇక రాహుల్కి గీతని జన్మలో క్షమించకూడదు అనుకున్నాడు. అందుకే ఇక అతను ఏం చేయాలో అతని మనసు నిర్ణయం తీసుకుంది. అతని కొత్త జీవితానికి పూలబాటలు వేసుకుంటున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కదా, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.